కోవెన్స్ కర్మాగారం వల్ల నీటి కాలుష్యం, వాయు కాలుష్యంతో అనారోగ్యం చెందుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఇక రైతులు పంట పొలాలు, కృష్ణా నది నీటి కాలుష్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవెన్స్ కర్మాగారం ఎదుట బైఠాయించినటువంటి గ్రామస్తులు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి జగ్గయ్యపేట పోలీసులు కోవెన్స్ కర్మాగారం గేటు ఎదుట బైఠాయించే సిబ్బందిని, ఉద్యోగస్తులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నటువంటి గ్రామస్తులు. ఇక ముత్యాల గ్రామం నుంచి కోవెన్స్ కర్మాగారంలో విధులు నిర్వహించేందుకు సిబ్బందితో వెళ్తున్నటువంటి 3 బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు. నమస్తే అండి. నేను ముత్యాల గ్రామం నుండి వచ్చాను. ఇక్కడ కోహెన్స్ ఫ్యాక్టరీ ముత్యాల పరిధిలో ఉంది. దీనివల్ల మా ముత్యాల గ్రామం చాలా నష్టపోతుంది. ఇక్కడ ఈ వాయు కాలుష్యం అవుతుంది. కోహెన్స్ విడుదల చేసే కెమికల్ అనేది దానివల్ల వాయు కాలుష్యం అవుతుంది. వాయు కాలుష్యం అవ్వడం వల్ల ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలందరూ బాగా నష్టపోతున్నారు. కొత్త కొత్త వ్యాధులు అనేవి మాకు పరిచయం అవుతున్నాయి. ఎక్కడ లేని వ్యాధులు రాబోయే కాలంలో కూడా గర్భిణీ స్త్రీలు కూడా వాయు కాలుష్యం వల్ల బాగా దెబ్బతింటున్నారు. పుట్టబోయే బిడ్డలు లోపాలతో పుడుతున్నారు. కొత్త కొత్త జబ్బులు అవి కూడా అన్ని వస్తున్నాయి. వికలాంగులు అవుతున్నారు. ఎక్కడెక్కడ ముత్యాల గ్రామం వాళ్ళందరూ ఇక్కడ భూమి అంతా పాడైపోతుంది. ఈ కెమికల్ వాటర్ అంతా భూమిలో కలిసాయి. ఈ వాటర్ వల్ల పండించిన రైతులు కూడా పంట పొలాలు సరిగా పండక నష్టపోతున్నారు. ఈ పొలాలు అమ్ముకోవడం కానీ, అదే ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మడం కానీ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు పొలాలు వేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేశారు. ఈ వేస్ట్ కెమికల్లో వచ్చిన వేస్ట్ వాటర్ అంతా కృష్ణా నదిలో కలుపుతున్నారు. కృష్ణా నదిలో కలపడం వల్ల ఈ నదిలో ఉన్న చేపలు, జలచరాలన్నీ చనిపోతున్నాయి. దీనివల్ల ఆ వాటర్లో బతికే మత్స్యకారులందరూ నష్టపోతున్నారు. వాళ్ళకి జలచరాలు లేక దాని మీద బ్రతికే వాళ్ళందరూ ఆ కుటుంబాలు నష్టపోతున్నాయి. ఆ వాటర్ గ్రామం అంతా తాగుతుంది. అలాగే మా జగ్గయ్యపేట, కృష్ణ అందరూ కలిసే వరకు ఈ వాటర్ వెళ్తూనే ఉంటుంది. ఈ ఎవరైతే ఈ కృష్ణానదిని వాడుతున్నారో, ఎవరైతే పంట పొలాలు పండిస్తున్నారో, ఎవరైతే ఆ నీళ్ళని తాగుతున్నారో వాళ్ళు బాగా నష్టపోతున్నారు. ఎక్కడెక్కడ కొత్త కొత్త రోగాలన్నీ వాళ్ళు చవి చూడడం జరుగుతుంది. దానివల్ల ఈ ఫ్యాక్టరీ ముత్యాలలో ఉండకూడదని చెప్పనే మేము ముత్యాల వాళ్ళందరూ అనుకుంటున్నాము. అసలు ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇక్కడ పర్మిషన్ ఉన్న బ్లాకుల కంటే ఇంకా ఎక్స్ట్రా బ్లాకులు కూడా రన్ చేస్తున్నారు. ఎందుకు రన్ చేస్తున్నారు? పర్మిషన్ లేని అంటే అతిగా వాయు కాలుష్యం, అతిగా భూ కాలుష్యం, అతిగా జల కాలుష్యం జరుగుతుంది. అతిగా మా ముత్యాల వాళ్ళు ఉండేదా ఇప్పుడు పరిమితులు ఏదైనా మనం మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే అది విషయం అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రా చేయడం వల్ల మొత్తం నష్టపోయేదంతా ముత్యాల గ్రామమే. ఈ గ్రామంలో చాలా నష్టం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండడానికి మాకు ఇష్టం లేదు. కోహాన్స్ ఫ్యాక్టరీ. నా పేరు హస్మతున్. నేను ముత్యాల గ్రామ సర్పంచ్ అండి. మాది జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. ముందుగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాకు ఈ కోహాన్స్ అనే ఫ్యాక్టరీ ఉందండి మా పరిధిలో. ఆ ఫ్యాక్టరీ ఉండడం వల్ల మాకు బాగా ఈ ఫ్యాక్టరీ చుట్టూ భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం అనేది బాగా పెరిగిపోతుంది. ఈ ఫ్యాక్టరీ గత 20 సంవత్సరాల నుంచి ఇట్లాగే రన్ చేస్తున్నారు. అట్లాగే ఆ ఫ్యాక్టరీలో అనుమతి లేకుండా ఇంకా ప్లాంట్లు పెంచుకుంటూ పోతున్నారు. మరి ఆ ఫ్యాక్టరీలో మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆ ఫ్యాక్టరీ తీసుకోవడానికి ప్రజల అనుమతి కూడా కావాలి. అలాగే భూ కాలుష్యం వల్ల మూగజీవాలని బాగా దెబ్బతింటున్నాయి. రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. మీ అందరికీ ఒకటే ఛాలెంజ్ అండి. ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ఆ బోర్ వాటర్ని తీసుకెళ్ళి ఒక్కసారి టెస్ట్ పంపించండి. ఆ వాటర్ని టెస్ట్ పంపిస్తే మీకు అన్ని నిజాలు దాంట్లో బయటపడతాయి. అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపేస్తున్నారు. ఆ కృష్ణానది జగ్గయ్యపేట వెళ్తుంది, ఇంకా పైకి ఇంకా చాలా దూరం వెళ్తుంది. అట్లా వెళ్ళడం వల్ల ఆ జల కాలుష్యం అనేది జరుగుతుంది. అట్లాగే దాంట్లో ఉన్న చేపలు అవన్నీ మత్స్యకారులు అనేది బాగా దెబ్బతింటున్నారు దానివల్ల. అలాగే మళ్ళీ వాయు కాలుష్యం కూడా బాగా జరుగుతుంది. అలాగే ఊళ్ళో కూడా ఈ వాయువుల్ని వీళ్ళంతా ఈ కెమికల్స్ అంతా పీల్చి హార్ట్ అటాక్ అట్లా కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. బాగా చాలా మందికి ఎక్కువ ఏది ఉందంటే ఆయాసం అనేది కనిపిస్తుందండి. ఈ ఫ్యాక్టరీ వల్ల, దీని నుంచి వచ్చే కెమికల్స్ వల్లే అని మాకు తెలిసింది. అట్లాగే